భారత్ అలాగే ఇంగ్లాండ్ జట్ల మధ్య ఈరోజు మొదటి వన్డే మ్యాచ్ ప్రారంభం కాబోతుంది. అంటే 3 వన్డేల సిరీస్ కు ఈ రోజు నుంచే ప్రారంభం. మధ్యాహ్నం భారత కాలం ప్రకారం 1:30కి ప్రారంభం కాబోతుంది. అయితే ఈ క్రమంలో భారత జట్టుకి ఒక సూపర్ డూపర్ గుడ్ న్యూస్. అది ఏంటి అంటే ఈ రోజు నాగ్పూర్‌లోని విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ఈ రోజు మ్యాచ్ ప్రారంభం కాబోతుంది. అయితే ఈ పిచ్ అనేది భారత జట్టుకి సూపర్ డూపర్ గా కలిసి వస్తుంది. అసలు ఇంకా భారత జట్టుదే విజయం అని అనుకోవచ్చు. ఎలాగంటే ఇక్కడ భారత జట్టుకి స్పిన్ బలం ఎక్కువ, ఇంగ్లాండ్ జట్టుకి పేస్ బలం ఎక్కువ. అయితే ఈ పిచ్ పైన వన్డే ఫార్మాట్ లో 300కు పైగా పరుగులు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడ స్పిన్నర్స్ కి చాలా మంచి అద్భుతమైన ఫెచ్చింగ్ ఏర్పడుతుంది, అంటే అడ్వాంటేజ్ అన్నమాట. ఎందుకంటే రెడ్ సాయిల్ ఎక్కువగా ఉండటం వల్ల. అయితే ఇప్పుడు మన జట్టులోకి సూపర్ డూపర్ మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఎంట్రీ ఇచ్చేసాడు. T20లలో తన పర్ఫార్మెన్స్ అదిరిపోయింది. సో ఇప్పుడు తను మంచిగా ఆడితే కనుక అసలు మామూలుగా ఉంటదన్నమాట. ఇక తను బౌలింగ్ తో పాటు ఈ మధ్యన బ్యాటింగ్ కూడా ప్రాక్టీస్ చేస్తున్నాడు. దాంతో పాటుగా అంటే వరుణ్ తో పాటుగా కుల్దీప్ యాదవ్ కూడా రావడంతో ఇక భారత జట్టుతే విజయం ఖాయమని అర్థమవుతుంది. మరొక వైపు గనుక చూసుకున్నట్టయితే ఈ రోజు పరుగుల వరద పారే అవకాశం కూడా కనిపిస్తుంది. వన్డే ఫార్మాట్ లో చాలా రోజుల తర్వాత, అంటే టెస్ట్ క్రికెట్లు చూసాం, T20 ఫార్మాట్స్ చూసాం, కానీ వన్డే ఫార్మాట్స్ చూసి చాలా రోజులైంది. సో ప్రేక్షకులందరూ కూడా వన్డే చూడడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ క్రమంలో 300 పరుగులు అంటే భారత జట్టుకు కానీ అటు ఇంగ్లాండ్ కానీ మంచి సవాల్తో కూడుకున్న స్కోర్ అని చెప్పొచ్చు. మరి మన బౌలర్లు ఏ మేరకు రాణిస్తారో చూడాలి.